నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ మంచి హెల్దీ టిఫిన్ అండి. ఇది టిఫిన్ గాను లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ గాను, అలాగే నైట్ డిన్నర్ ఎవరైనా సరే లైట్గా తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. నేనైతే ఇప్పుడు నేను రాగులతో చేసుకున్నాను. కావాలనుకుంటే నేను రాగులు వేసిన కన్సిస్టెన్సీతోనే మీరు అందులోకి రాగి పిండిని కలుపుకోవచ్చు, రాగులు దొరక్కపోతే. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనకి బియ్యం ఎక్కువగా వేసే బదులు ఇలా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి ఈ టిఫిన్ రెడీ చేసుకోండి. ఊతప్పంగా కానీ, పునుగుగా కానీ, దోశగా కానీ. మరి ఇందులో ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు అయితే ఇక్కడ హెల్దీ దోశ కోసం నేను ఇక్కడ దీంట్లోకి ఏం తీసుకుంటున్నానంటే మినపప్పు 1 కప్పు తీసుకుంటే ఇక్కడ కొర్రలు తీసుకున్నానండి, సేమ్ అదే కప్ క్వాంటిటీతో. అలాగే రాగులు 1 కప్పు, 1/4 కప్పు వరకు ఇక్కడ నేను సజ్జలు తీసుకున్నాను. వీటన్నిటిని నానబెట్టుకుంటున్నాను. మినపప్పునేమో విడిగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇవి 3 కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. రెండు సార్లుగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసేసుకున్నాను. మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నానండి. పప్పులు నైట్ అంతా కూడా నానబెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడైతే నేను 7 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పప్పులు 2 కూడాను. చూడండి, ఇందులోకి కొంచెంగా వాటర్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ముందు మినపప్పుని ఇది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మినపప్పు ఇందులోకి యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మినపప్పు కూడా వేసేసుకుంటున్నాను. మినపప్పు త్వరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత రాగులు, మనకి సజ్జలు, అలాగే కొర్రలు కొంచెం కచ్చావచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పుని యాడ్ చేసుకుంటే మొత్తం మనకి మెత్తగా అయిపోతుంది. గ్రైండర్లో అయినా అంతేనండి, కొంచెం సేపు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది మనకి. ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ పిండి అంతటిని కూడా నేను 5 నుంచి 6 గంటల పాటు పులియ పెట్టుకుంటున్నాను. 6 గంటల పాటు ఉంటే మాత్రం దోశలు చక్కగా వస్తాయి. మూత పెట్టేసి 5-6 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, 6 గంటల తర్వాత మూత తీస్తున్నాను. పిండి మీద పిండి అంతా పులిసినట్టుగా తెలుస్తుంది. చూడండి, సాఫ్ట్గా పైకి వచ్చేసింది మొత్తం కూడా. ఈ పిండి అంతా కలుపుకుంటున్నాను. నేను ఎక్కువగా జారుగా చేసుకోలేదు. మనకు దోశకు కావాల్సినప్పుడు తీసుకొని సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పునుగులకి, బొండాకి కూడా కావాలనుకుంటే ఇలాగే గట్టిగా ఉంటే బాగుంటుందని నేను వాటర్ ఎక్కువగా వేయకుండా తీసుకున్నాను. మరి దోశకు కానీ, ఊతప్పానికి కానీ, బొండాకి కానీ మీరు కావాల్సినట్టుగా తీసుకొని పిండి కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను దోశ పిండి ఇందులోకి రాగులతో వేసుకున్నాను కదా, దీన్నైతే పులిసిన తర్వాత 6 గంటల తర్వాత నేను ఒక బౌల్లోకి కావాల్సినంత వరకు తీసుకున్నాను. ఇందులోకైతే నేనైతే ఇక్కడ వేసే ఊతప్పం కోసం క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం అల్లం తురుము, జీలకర్ర తీసుకున్నాను. ఇందులోకి ముందుగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నానండి కొంచెం వాటర్తో. మీరు కళ్ళుప్పునైనా కొంచెం సేపు నీళ్ళల్లో వేసేసుకొని ఆ నీళ్ళతో కలుపుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు పసుపు కూడా వేసేసుకోవచ్చు అండి. నేను కొంచెం పసుపును కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మరీ జారుగా అవసరం లేదు పిండి. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకోవడం కూడా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకున్నాను. పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి. నేను కారంకి బదులుగా ఇక్కడ 3 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఈ పిండికి నాకు కొంచెం కారం సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇందులోకి 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇందులోకి అల్లం తురుము, అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. అల్లం ముక్కలుగా వేయడం కన్నా తురుముగా వేసుకోవడం నయం. పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చిశనగపప్పు నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇదైతే 3 గంటల పాటు నానబెట్టుకున్నాను.
ఇందులోనే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. దీంతో పాటుగా క్యారెట్ అనేది మీరు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షన్ మాత్రమే. కొంచెం కొత్తిమీర. వీటిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నా చాలండి. కొత్తిమీర అలాగే పచ్చిశనగపప్పు క్యారెట్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే మీకు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంతకన్నా పలచగా ఉన్న బాగోదు, ఇంతకన్నా గట్టిగా ఉన్నా కూడా మీకు ఊతప్పం టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడైతే నేను పాన్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ దోశ పెనం పెట్టుకున్నాను. ముందుగా బాగా హీట్ అవనిస్తున్నాను. ఇక్కడ నేను కలిపిన పిండిని అయితే 2 గరిటెల పాటు వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీతో దీని మీద వేసుకోవాలి. నేను కొంచెంగా మరీ పలుచగా కాకుండా కొద్దిగా పలుచగా చేస్తున్నాను ఇక్కడ. మీకు కావాలంటే ఇంకొంచెం పిండి ఎక్కువనైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను స్టవ్ని. కొంచెంగా పైన ఆయిల్ అప్లై చేస్తున్నాను, అలాగే చుట్టుపక్కలకు కూడా. దీనిపైన నేను మూత పెడుతున్నాను. దోశ కన్నా కూడా తక్కువ ఆయిల్ పడుతుందండి ఇలా వేసుకుంటే. ఇక్కడ 3 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచితే. మనకి శనగపప్పు కూడా వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పైన అంతా మనకి డ్రై అయిపోయినట్లుగా తెలిసినప్పుడు మూత తీసేసుకొని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం డ్రై అయిపోయినట్లుంది, చూసారా, చక్కగా అతుక్కోకుండా వచ్చేసింది. ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దీనికైతే ఆయిల్ ఎక్కువగా పట్టదండి, 2-3 డ్రాప్స్ పైన వేసుకుంటే చాలు. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అయినా కూడా అప్లై చేయొచ్చు. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను 2 నిమిషాల పాటు. మూత తీసేస్తున్నాను. ఇంకా చూడండి చక్కగా అతుక్కోకుండా వచ్చేసింది, చూసారు కదా. ఊతప్పం రెడీ అయిపోయింది. నేనైతే ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ రాగి పిండితో ఊతప్పం రెడీ అయిపోయింది. రాగి దోశ పిండి అండి. మీరు బియ్యం బదులుగా కావాలనుకుంటే ఇందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు. బియ్యం క్వాంటిటీ తగ్గించి అదే క్వాంటిటీతో రాగి పిండిని. నేనైతే ఇక్కడ రాగుల్ని తీసుకున్నాను డైరెక్ట్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు సొంతం అయిపోతుంది. మరి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.